అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో డిజిటల్ ఓటర్ కార్డు మనం మొబైల్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కొత్త కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కొత్తగా అప్లై చేసిన ఓటర్ కార్డు స్టేటస్ మరియు ఓటు కరెక్షన్ పెట్టుకున్న ఓటు ఒక పోలింగ్ బూత్ నుండి ఇంకో పోలింగ్ బూత్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్న ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, అలాగే మన బిఎల్ఓ ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్లో వాటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిచే నియమించబడింది. ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్, మన యొక్క ఎపిక్ నెంబర్ అంటే అదే మన వాటర్ నెంబర్ అయితే మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత మన స్టేట్ అయితే ఎంచుకోవాలి. ఫెచ్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. వాటర్ కార్డ్కి కంపల్సరీగా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలండి. తర్వాత వెరిఫై డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వాటర్ కార్డు ఈ విధంగా పూర్తిగా డౌన్లోడ్ అయిపోతుంది, డిజిటల్ కార్డు. దీన్ని ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వాట్సాప్ ద్వారా కానీ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా క్లిక్ చేసి మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇదండి వాటర్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. అలాగే వాటర్ సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ అంటే మన యొక్క ఓటు ఎక్కడుంది, పోలింగ్ బూత్లో ఉందా లేదా అనే విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అని ఉంది. ఒకవేళ మీ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి కూడా మీ యొక్క ఓటు ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అలాగే వాటర్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కూడా తెలుసుకోవచ్చు, కానీ ఇవి అవ్వట్లేదండి. అలాగే సెర్చ్ బై ఎపిక్ నెంబర్ ద్వారా ఇప్పుడు మనం ఎలా చేసామో అలా కూడా తెలుసుకోవచ్చు. అలాగే వాటర్ సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నో ఎవర్ పోలింగ్ స్టేషన్ అని చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క ఎపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనే విషయం అయితే ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఫోన్లోనే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మన పోలింగ్ స్టేషన్, మన నియోజకవర్గం, మన పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక బుక్ ఉంటుంది కదండి, ఎలక్ట్రోల్ బుక్, ఆ బుక్లో ఏ సీరియల్ నెంబర్లో మనం ఉన్నాం అనే విషయం కూడా ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే వాటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫామ్ 6 అంటే కొత్తగా ఓటుకి అప్లై చేసుకోవాలనుకుంటే ఫామ్ 6 అండి. ఈ కొత్తగా ఓటుకి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం అయితే ఒక వీడియో చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ నుండి చూసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫామ్ 7, ఫామ్ 8 ఏమైనా ఓట్లో కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 8లో కరెక్షన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ ఫామ్ 8లో కరెక్షన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు మీ మొబైల్లో కరెక్షన్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా మీ బిఎల్ఓ గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడ నుండి వెరిఫై అయ్యి తర్వాత యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, సరైన డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు కరెక్షన్ చేసుకుంటే యాక్సెప్ట్ అవుతుంది లేదా రిజెక్ట్ అవుతుంది. ఆ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ఆ స్టేటస్ కూడా మనం ఈజీగా మనం ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేసి మనము ఏదైతే అప్లై చేస్తామో వాటికి అప్లై చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మనము ట్రాక్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనం చూడండి ఎప్పుడైతే అప్లై చేసామో డేటు, తర్వాత అక్కడ నుండి బిఎల్ఓ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, అది ఫీల్డ్ వెరిఫికేషన్లో నో అయిందా ఎస్ అయిందా అంటే వెరిఫికేషన్ చేశారా లేదా, తర్వాత యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా, తర్వాత లాస్ట్గా ఫైనల్గా యాక్సెప్ట్ అయితే ఎపిక్ నెంబర్ జనరేట్ అయిపోతుందండి. కొత్తగా ఓటుకి అప్లై చేసుకున్నా లేదా ఫామ్ 8 కరెక్షన్లు చేసుకున్నా, ఒక పోలింగ్ బూత్ నుండి ఇంకో పోలింగ్ బూత్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా సరే ఆ యొక్క గ్రీవెన్సీ ఐడి నెంబర్ ద్వారా మనం ఈజీగా మన యొక్క స్టేటస్ అనేది మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు. అలాగే ఈ వాటర్ సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కింద చూడండి నో యువర్ బిఎల్ఓ, మనకి బిఎల్ఓ గారు ఎవరో అనేది తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, ఎవరు అనేది తెలియదు, మన పోలింగ్ స్టేషన్ ఎంత నెంబర్ అని కూడా తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎపిక్ నెంబర్ ఎంట్రీ చేసి, ఎపిక్ అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిఫికేషన్ అండి, ఎపిక్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంట్రీ చేస్తామండి. తర్వాత చర్చ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క బిఎల్ఓ గారు ఇక్కడ చూడండి వారి యొక్క నెంబరు, వారి యొక్క ఫోన్ నెంబరు ఉంటుంది. అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ ఓటుకు సంబంధించిన మరిన్ని వివరాలు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదండి పూర్తి ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా వాట్సాప్కి సంబంధించిన లింక్ నేను గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అయ్యి డైరెక్ట్ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.